అందరికీ నమస్కారం. నిన్నటి నుంచి వైసీపీ సోషల్ మీడియాలో కానివ్వండి ఎక్కువగా కనపడుతున్నది గీతాంజలి మరణానికి సంబంధించి. ప్రధానంగా వైసీపీ ఏం చెబుతుంది, టీడీపీ కార్యకర్తలు జనసేన కార్యకర్తలు సోషల్ మీడియాలో ట్రోల్ చేయటం వల్ల ఆ మహిళ ఆత్మహత్య చేసుకుంది, ఆ ప్రయత్నంలోనే చనిపోయిందని చెప్తున్నారు. కానీ నిన్న తెలుగుదేశం పార్టీ ఒక సెన్సేషనల్ వీడియో అయితే విడుదల చేయడం జరిగింది. ఆ వీడియోతో సజ్జల రామకృష్ణారెడ్డి అలాగే సజ్జల రామకృష్ణారెడ్డి కొడుకు సజ్జల భార్గవరెడ్డి ఫేక్ భాగోతం మొత్తం కూడా బయటపడింది. ఆ మహిళ ఆ యాక్సిడెంట్లో చనిపోలేదు, కావాలని ఎవరో తోశారు. అంటే ఇది ఆత్మహత్య కాదు, హత్యే. ఖచ్చితంగా కావాలని ఒక ఇద్దరు వ్యక్తులు ట్రైన్ నుంచి తోసినట్టుగా నిన్న విడుదల చేసినటువంటి ఒక వీడియోలో అయితే తెలుస్తుంది. రెండోది, ఆవిడ ఆత్మహత్య చేసుకునే ప్రయత్నం చేస్తుంటే గాయాలతో బయటపడే అవకాశం ఉండదని చెప్పి చాలామంది చెప్పే వాదన. అది కూడా కరెక్టే. ఎందుకంటే ఆ రైల్వే ట్రాక్ మీద కానీ మనం ఆత్మహత్యకు ప్రయత్నిస్తే దాదాపుగా ప్రాణాలతో బయటపడటం అనేది ఇంపాసిబుల్. బట్ నిన్నటి వరకు ఏమనుకున్నారంటే తెనాలి జంక్షన్ వద్ద క్రాస్ చేస్తున్న సమయంలో స్వల్పంగా గాయాలు అయి ఉంటాయి అనుకున్నారు. బట్ అవి అందుకు గాయాలు కాదు, కదులుతున్నటువంటి రైలు నుంచి ఆవిడను ఎవరో ఇద్దరు వ్యక్తులు తోసేశారు. కింద పడిన ఆవిడని తిరిగి తీసుకొచ్చి మళ్ళీ అదే ట్రైన్ మీద పడుకోబెట్టడం అయితే జరిగింది. ఆ వీడియో కూడా విడుదలైంది. అప్పుడైతే ఆ ప్రాణాలతోనే ఆవిడైతే ఉండటం జరిగింది. సో ఇప్పుడు ఇది రాష్ట్ర వ్యాప్తంగా కూడా ఒక సంచలనంగా మారింది. ఇప్పటి వరకు ఆత్మహత్య అంటూ వైసీపీ ఆడిన కట్టుకథల డ్రామాలన్నీ కూడా ఒక్కసారిగా బట్టబయలయ్యాయి. వైసీపీ శవ రాజకీయం బయటపడింది. అసలు వైసీపీ అంటేనే శవాలతో రాజకీయం చేసే పార్టీ. ఎందుకనంటే అప్పుడు వివేక హత్య కేసు కానివ్వండి, అంతకుముందు తండ్రి శవం కానివ్వండి, ఇవన్నీ వాళ్ళకి వచ్చిన వ్యవహారాలు. మళ్ళీ ఎన్నికలు దగ్గర పడుతున్న నేపథ్యంలో ఇప్పటికే అనేక మంది సోషల్ మీడియాలో చెప్పడం జరిగింది, ఎన్నికలు దగ్గర పడుతున్నాయి అంటే ఏదో శవంతో నాటకం ఆడతాడని చెప్పి సొంత తల్లిని చెల్లిని జాగ్రత్తగా ఉండాలని చెప్పారు. బట్ ఈసారి సొంత తల్లి చెల్లి కాదు, అనుకోకుండా చనిపోయినటువంటి ఒక అభాగ్యురాలి ఆ శవాన్ని అడ్డం పెట్టుకుని జగన్మోహన్ రెడ్డి ఆ పార్టీ నేతలు అత్యంత నీచమైన రాజకీయం చేశారు. ఇందులో ఎటువంటి కుట్ర లేదు. అంటే తెలుగుదేశం పార్టీ నేతల ట్రోల్ వల్ల ఈ అమ్మాయి చనిపోలేదు, కేవలం కొంతమంది వ్యక్తులు ఉద్దేశపూర్వకంగా తోశారు అని చెప్పి మనకు తెలుస్తుంది. ఇప్పుడు తెలుగుదేశం పార్టీ ప్రధానంగా ఇంకో ఆరోపణ కూడా చేస్తుంది. ఈవిడ గతంలోనే తాడేపల్లిలో నిర్వహించేటువంటి ఏదైతే సోషల్ మీడియా ప్రోగ్రాంలు ఉంటాయో, అంటే గ్రీన్ మ్యాట్లో చేసే ప్రోగ్రాంలు ఉంటాయో వాటికి ఈవిడను కూడా అనేక సార్లు తీసుకెళ్ళినట్టుగాను, సజ్జల భార్గవరెడ్డి కూడా ఈ అమ్మాయి గీతాంజలితో అనేక సందర్భాల్లో మాట్లాడినట్టుగాను ఇప్పుడు తెలుగుదేశం పార్టీ ఆరోపిస్తుంది. సజ్జల భార్గవరెడ్డి కాల్ రికార్డ్స్ బయట పెట్టాలి, లేదా ఈ అమ్మాయి కాల్ రికార్డ్స్ బయట పెడితే వాళ్ళిద్దరూ మాట్లాడుకున్నది తెలుస్తుంది. అలాగే ప్రతిరోజు ఈ అమ్మాయిని ఇద్దరు వ్యక్తులు వచ్చి తాడేపల్లిలోని సజ్జల భార్గవరెడ్డి నిర్వహించే సోషల్ మీడియా ఆఫీస్కి తీసుకెళ్లేవారని చెప్పి కొంతమంది చెప్తున్నారని చెప్పి కూడా ఇప్పుడు తెలుగుదేశం పార్టీ ఆరోపణ చేస్తుంది. అంటే మొత్తంగా ఇది ఆత్మహత్య కాదు, హత్యే. ఎవరు చేశారు? ఒకవేళ దీనికి వైసీపీ పార్టీకి ఏమైనా సంబంధం ఉందా, అది బయటపడకుండా ఉండడానికి తెలుగుదేశం పార్టీ మీద నెడుతున్నారంటే ఎస్ అవుననే సమాధానం కూడా వస్తుంది. దీనికి సంబంధించిన వీడియో ఉందో ఒకసారి చూద్దాం. సో ఇక్కడ చూడండి ఒకసారి, ఈ వీడియో ట్రైన్కి సంబంధించింది ఒకసారి చూడొచ్చు మనం. ఇక్కడ అది అమ్మాయి కనపడుతుంది కదా ఇక్కడ, సో కనపడింది చూడండి. అప్పుడు ప్రాణాలతోనే ఉంది అమ్మాయి అప్పుడు. సో వెనకమాల వాయిస్ కూడా ఏంటి మాయా అంటే ఎవరో ఇద్దరు వ్యక్తులు నెట్టేశారట ఆ అమ్మాయిని అని చెప్పి వేరొక వ్యక్తి సమాధానం చెప్తున్నట్టుగా వాయిస్ కూడా కనపడుతుంది. సో ఎవరో నెట్టేసి ఇద్దరు పారిపోయారంట ఎవరి నుంచి అని చెప్తే బ్రతికే ఉందా అని చెప్పి ఆ ఒక వాయిస్ కూడా బ్యాక్గ్రౌండ్లో అయితే వస్తుంది మనకి, అది ఇక్కడ చూడొచ్చు. సో చూడవచ్చు, ఇది ఆ అమ్మాయి అప్పుడైతే ఊపిరితోనే ఉంది. సో అంటే ఆత్మహత్యకైతే ట్రై చేయలేదనేది మనకైతే చాలా స్పష్టంగా అర్థమవుతుంది. ఆ అమ్మాయి ఆత్మహత్యకైతే ట్రై చేయలేదనేది ఈ వీడియోని బట్టి అర్థమవుతుంది. మరి హత్య ఒకవేళ కుట్రపూరితంగా జరుగుంటే ఖచ్చితంగా అది హత్యగా పరిగణించాలి. మరి హత్యను ఆత్మహత్యగా ఎందుకు చిత్రీకరించారు? గతంలో వైసీపీ సోషల్ మీడియాకి సంబంధించి కొన్ని వీడియోల్లో మాట్లాడటానికో లేదా యాడ్స్లో నటించడానికో ఈ అమ్మాయిని వాడుకున్నటువంటి సజ్జల భార్గవరెడ్డి ఇప్పుడు తెలుగుదేశం పార్టీ మీద ఎందుకు నెట్టే ప్రయత్నం చేస్తున్నాడు? ఇలాంటి అనేక అనుమానాలకు సమాధానం చెప్పాలి. ఇప్పటికే పోలీసులు మరి సోషల్ మీడియాలో ట్రోల్ చేయడం వల్ల ఈవిడ చనిపోయిందని చెప్పి కేసులు కూడా నమోదు చేశారని చెప్తున్నారు. మరి ఆ కేసులు రేపొద్దున కోర్టులో ఎలా నిలబడతాయో మనకైతే తెలియదు. ఎందుకంటే ఈవిడికి ట్రైన్ యాక్సిడెంట్ అయింది 7వ తారీఖు. బట్ వీళ్ళు చెబుతున్నటువంటి సోషల్ మీడియాలో ట్రోలు అనేది వచ్చింది 8వ తారీఖు నుంచి. మరి 8వ తారీఖున ట్రోల్ వస్తే 7వ తారీఖున ఎవలా యాక్సిడెంట్ అయింది?
యాక్సిడెంట్ కానివ్వండి లేదా ఉద్దేశపూర్వకంగా చేసింది కానివ్వండి. అంటే దీనికి దానికి అసలు మ్యాచ్ అవ్వటం లేదు. 7వ తారీఖు వైసీపీ మాట్లాడలేదు, 8 మాట్లాడలేదు, 9 మాట్లాడలేదు, 10 మాట్లాడలేదు, 11 మధ్యాహ్నం ఆవిడ చనిపోయిన తరువాత వీళ్ళకి ఏదైతే మొన్న గ్రీన్ మ్యాట్ ఇష్యూ ఉందో దాన్ని డైవర్ట్ చేయడం కోసం జగన్మోహన్ రెడ్డి జనాలు లేక గ్రాఫిక్స్లో ఎడిట్ చేసి పెట్టాడు, అది వైరల్ అయింది. దాన్ని డైవర్ట్ చేయడం కోసమే ఈరోజు గీతాంజలి మృతిని వాడుకున్నారని చెప్పి తెలుగుదేశం పార్టీ బలంగా ఆరోపణలు చేస్తుంది. అలాగే దానికి బలంగా ఒక వీడియోను కూడా విడుదల చేయడం జరిగింది. ఇప్పటి వరకు వైసీపీ పార్టీ ఎందుకు ఈ వీడియో విడుదల చేయాల, ఎందుకు తెనాలి సీసీటీవీ ఫుటేజ్ని ఎందుకు బయటికి తీయలే, అసలు 7వ తారీఖే నిజంగా ఎవరైనా వేధించారని ఆత్మహత్య యత్నం చేసుకుని ఉంటే పోలీసులు ఎందుకు 7వ తారీఖునే కేసు నమోదు చేయాల, పోనీ కేసు నమోదు చేసిన అందులో ట్రైన్ యాక్సిడెంట్ అని మాత్రమే ఎందుకు రాశారు, వాళ్ళు పెట్టినటువంటి సెక్షన్లు కూడా ప్రమాదవశాత్తు జరిగిన ఆ సెక్షన్లో ఎందుకు పెట్టారు, ఇందులో ఉద్దేశపూర్వకం ఉందని చెప్పి ఎందుకు సెక్షన్లు పెట్టలేదు, ఇలాంటి అనేక అనుమానాలకైతే వైసీపీ పార్టీ సమాధానం ఇవ్వాలి. మొత్తంగా శవ రాజకీయం చేయాలనుకున్న వైసీపీ పార్టీ ఈరోజు గీతాంజలి మృతిని అడ్డం పెట్టుకుని ఆడుతున్న డ్రామా బట్టబయలైంది. కేవలం ఎన్నికల్లో లబ్ధి పొందడానికి, అలాగే తెలుగుదేశం పార్టీ సోషల్ మీడియాలో యాక్టివ్గా పనిచేసే కొంతమందిని ఉద్దేశపూర్వకంగా కేసుల్లో ఇరికించి ఈ ఎన్నికల సమయంలో వారు పని చేయకుండా ఉండటం కోసం సజ్జల భార్గవ రెడ్డి ఆడిన కుట్ర మొత్తం కూడా ఈరోజు బట్టబయలైంది.